హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ అయితే నేను డబుల్ టొమాటో ప్రిపేర్ చేశానండి. ఎలా చేశాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చూసేయండి. మనం నార్మల్గా అయితే సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటాం కదండి. అలానే ముస్లిమ్స్ కూడా రంజాన్కి, బక్రీద్కి వాళ్ళ స్టైల్లో వాళ్ళు డబుల్ టొమాటో ప్రిపేర్ చేసుకుంటారండి. నేను ఇప్పుడు డబుల్ టొమాటో ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇలా బ్రెడ్ అయితే నేను షాప్లో ఉంచి తెచ్చుకున్నానండి. ఇలా ఈ బ్రెడ్ని ఎడ్జెస్ అంతా కట్ చేసుకున్నాను. ఇలా 4 పార్ట్స్లా కట్ చేసుకున్నానండి. ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇలా బ్రెడ్ని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మనం బ్రెడ్ కట్ చేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ అయితే మిగిలాయి కదండి. దీంతో ఒక రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. పాలైతే 1/2 లీటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ ఏం పోసుకోకుండా ఇలా అయితే బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గీ అయితే వేసుకున్నానండి. గీ బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి మీరు, గీ ఇష్టం లేని వాళ్ళు. ఇందులో అయితే ఇప్పుడు ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ అయితే జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలను అయితే ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే 2 సైడ్స్ అయితే బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ అయితే ఇలా డీప్ ఫ్రై అయిపోయాయండి. రెండో సైడ్ అయితే తిప్పుకుంటున్నాను. ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యాయంటే అండి డబుల్ టొమాటో చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. కొరవ మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారుగా, ఇలా అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటే అండి డబుల్ టొమాటోకి. ఇప్పుడైతే అదే ప్యాన్లో నేను 1.5 కప్ అయితే షుగర్ తీసుకున్నానండి. ఇదే కప్తో 2 కప్స్ అయితే వాటరు యాడ్ చేసుకుంటున్నాను. ఇది జీరా కోసం అండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాగా చక్కెర అంతా కరగాలండి. కరిగాక నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే కలర్ కోసం తీసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేశాక ఇందులోనే మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలను అయితే అన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి ఈ షుగర్ సిరప్లో మునిగేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇవైతే కాసేపు ఇలా బాయిల్ చేసుకొని మనం ముందుగా మరిగించుకున్న పాలను అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే నా దగ్గర అయితే క్రీమర్ ఉందండి, అది కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఇందులో క్రీమర్ వేసుకుంటే మనకి టేస్టీనెస్ అనేది వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను అయితే వేసుకున్నాను. నేను కొన్ని జీడిపప్పులని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఫైనల్లీ డబుల్ టొమాటో అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ అండ్ ఎమ్మీ డబుల్ టొమాటో ఈజ్ రెడీ. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.